విషయంలో జగన్ రూట్ మార్చారా? మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికలు ఈ మార్పునకు కారణమా? 2029 ఎన్నికల్లో ఎదురు దెబ్బ ఉంటుందని భావిస్తున్నారా? అక్కడ రాజకీయ ప్రత్యర్థులు పట్టు సాధించాలని చూస్తున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డి ముందే మేల్కొన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1978 నుంచి పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ ఏ ఎన్నికల్లోనైనా గెలిచేది వైఎస్ కుటుంబం మనుషులే, వారు సూచించిన వారే. కానీ మొన్నటి ఎన్నికల్లో సీన్ మారింది. జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. అయితే టీడీపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఇది అంటూ టీడీపీ కూటమి తిరిగి ఆరోపిస్తోంది. దీంతో వైసీపీ శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మేల్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను తన భార్య భారతికి అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని గతంలో వైసీపీ శపథం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థలను పూర్తిగా కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబుని ఓడిస్తామన్న ధీమాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ తన సీనియారిటీని ఉపయోగించి కుప్పం నియోజకవర్గంలో ఎలా పట్టు బిగించాలో చంద్రబాబు చూశారు. తరచూ కుప్పంలో పర్యటనలు చేశారు. అంతటితో ఆకుండా కుప్పంలో సొంత ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణ బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. భువనేశ్వరి తరచూ కుప్పంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. ఆపై ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. దీంతో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీని వెనుక ఖచ్చితంగా భువనేశ్వరి ఉన్నారన్నది కుప్పం టీడీపీ శ్రేణులు చెప్తున్న మాట. ఎప్పుడైతే కుప్పంలో వైసీపీ పట్టు బిగించాలని చూసిందో అప్పుడే భువనేశ్వరి ద్వారా చంద్రబాబు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు తన భార్య భారతిని ముందు పెట్టి పులివెందుల్లో పట్టు సాధించాలని చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పులివెందుల బాధ్యతలను చూసుకునేవారు వివేకానందరెడ్డి. జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆ బాధ్యతను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల చూసుకునేవారు. కానీ వారిద్దరూ జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. కుటుంబంలో కూడా చీలికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిపై బాధ్యతలు పెట్టారు. కానీ అవినాష్ రెడ్డిపై వివేకానందరెడ్డి హత్య ప్రభావం ఉంది. అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రతికూలత చూపినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు భారతిరెడ్డిని పులివెందుల్లో అందుబాటులో ఉంచి రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. పులివెందుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారతిరెడ్డి చూసుకున్నారు. వచ్చిన పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ అభిమానులకు ఆమె సాదరంగా ఆహ్వానం పలికారు. వారికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా పులివెందుల బాధ్యతలు ఇక నుంచి భారతికి అప్పగిస్తామని సంకేతాలు ఇవ్వగలిగారు. మరి ఈ విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడుంటుందో చూడాలి.